హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సైకిల్ రైడ్ తీర ప్రాంతంలో మత్స్యకారుల సమస్యల పైన అయితే చేస్తున్నాం. ఈ రోజుకైతే 23 రోజులు అయ్యింది స్టార్ట్ చేసి. ప్రెజెంట్ అయితే నేను కంబల్ రైట్పేట అనే గ్రామంలో ఉన్నాను. సో కంబల్ రైట్పేట గ్రామంలో మత్స్యకారులకి ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. బాబాయ్, మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి బాబాయ్? మేము గలప వెళ్ళిపోతుంటే మాకు ఇక్కడ సదుపాయం లేదు ఏటకి. మాకు ఏట వచ్చిన ఆర్వర్ ఉంటే ఈ కరెక్టర్ వల్ల మాకు కొద్దిగా సదుపాయం ఉండేసి ఏటకి యాడ్ చేసుకున్నాం. ఇక్కడ మేము ఎందుకంటే ఈ కరెక్టర్ వల్ల పల్టీ అయిపోవడము చాలా ఇబ్బందులు. వెళ్ళినప్పుడు ప్రాణాలు కూడా కొంచెం పోతాయి, దానికి గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే చాలా పెద్ద కరెక్టర్లు. ఎందుకంటే మాకు ఆర్వర్ ఉంటే ఆ కరెక్టర్లు అయితే చిన్న కరెక్టర్లు వస్తాయి. దాన్ని బట్టి మనం గెలిపి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఊళ్ళో ఉన్న ఫ్యామిలీ కలిసి ఉండొచ్చు. ఇప్పుడు మనం గణప దేశాలు వెళ్ళిపోతామంటే ఏ టైంకి రాలేవు అక్కడ. ఎందుకంటే బోర్డు కష్టం ఉండదు. ఎందుకంటే పబ్లిక్ మొత్తం తెలుసు. సాగు అయినా పుట్టిదైనా రాలేవు. ఎందుకంటే కూడా అసలు తీసుకోలేము. ఎందుకు వెళ్ళిపోతాం అంటే ఇక్కడ మనకి ఆటం లేదు కాబట్టి వెళ్ళిపోతాం. అది మాకు తెలిసిన ఆర్మరం మా ఊరికి పైన వస్తే మేము అక్కడికి వెళ్ళకుండా మేము చేసుకుంటాము. చేపలు చేసుకొని ఇక్కడ మా ఫ్యామిలీతో కలిసి మెలిసి ఉంటామని మేము ఒక ఆవేదన. ఇంకొకటి ఏంటంటే బాబాయ్, ఇప్పుడు మనకి మత్స్యకార భరోసా పడుతుంది కదా, అది రేషన్ కార్డు లో ఒకరికే పడుతుంది అంటున్నారు కదా. అది ఒకరికి పడడం వల్ల ఒక్కొక్క రేషన్ కార్డు లో ఇద్దరు ముగ్గురు ఫిషింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఆ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ టైంలో ఒకసారి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఒక రాషన్ కోడ్ అంటే వెదర్ మనకి ఒక బాండ్ ఉంటది. అంటే ఓనర్ తప్పైన పోతే ఓనర్ ఉంటారు. అతనితో ఒక ఇద్దరు రైతులు వెళ్తారు. తోటలో ముగ్గురికి వస్తుంది మనకి. ఎందుకంటే మత్స్యకార పరిస్థితి అని ముగ్గురికి వస్తుంది. ఆ ముగ్గురికి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మనకి ఇప్పుడు 4 నెలల 5 డేట్ నుండి బోట్లు యాప్కి వెళ్తాం. ఎందుకంటే చేపలు గుడ్లు పెట్టిన టైం కాబట్టి ఆ టైంలో అది ఎందుకంటే యాప్లు వెళ్తాం కాబట్టి ఆ డబ్బు నీళ్ళు జీవన ఉపాధి చేసుకోవాలని మనం గవర్నమెంట్ మత్స్యకార భరోసాలు పెట్టింది. ఎందుకంటే ఒక ఓనర్కి ఇద్దరు రైతులు ఉంటారు. ఆ ముగ్గురు సమానంగా వస్తుంది మనకు పన్ను. అంటే ముగ్గురే వెళ్తారు, ఇంకా ఎక్కువ మంది. ఎందుకంటే ఇప్పుడు నలుగురు వెళ్తారు. దాని నలుగురు గవర్నమెంట్ రూల్ పెట్టింది కేవలం ముగ్గురికి. ఒక ఓనరు తనతో ఒక ఇద్దరు వెళ్ళినోళ్ళకి రైతులు. అలాగని ఇప్పుడు ముగ్గురు ఎవరైనా నలుగురు వెళ్తారు కానీ రూల్ పెట్టుకొని ఫాలో అవుతుంది. ఇంకేం లేదు. ఫ్రెండ్స్, ఏంటంటే ఒక బోట్కి అనేది, అంటే పెద్ద బోట్లు అంటే ఇటు సైడ్ ఉన్నాయి, అంటే 30 లక్షల్లో ఉన్నాయి బోట్లు. ఆ బోట్లకి 15 మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ బాండ్ కి ముగ్గురికి అన్నమాట పడుతున్నాయి. అలాగే చిన్న బోట్స్ కూడా ఉన్నాయి అన్నమాట, చిన్న పడవలు. వాటికి కూడా ఒక ముగ్గురు నలుగురు వెళ్తారు. మాక్సిమం ఒక 5గురు వరకు వెళ్తారు ఆ బోట్ కి. కానీ ఆ లైసెన్స్ కి ముగ్గురికే పెట్టడానికి అయితే అవుతుంది మత్స్యకార భరోసా. ఇంకొకటి ఏంటంటే ముగ్గురికి రావడం వల్ల ఇంకిద్దరు కూడా ఉంటారు ఆ బోట్ లో. ఆ ఇద్దరు కూడా రాకంటే అయిపోతున్నాయి మత్స్యకార భరోసా. ఇంకొకటి అంటే ఒక రేషన్ కార్డు లో ఇద్దరు ముగ్గురు ఫిషింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒకరికే వస్తుంది అనమాట. అదే ఎంతమంది ఆ రేషన్ కార్డులో ఫిషింగ్ చేస్తున్నారో అంతమందికి మత్స్యకార భరోసా వస్తే ఆ ఫ్యామిలీ కూడా ఆ టైంలో వేట నిషేధం సమయంలో ఏ ఇబ్బందులు లేకుండా ఫ్యామిలీ అయితే గడుస్తుంది. బాబీ, అలాగే మన బోట్లకి ఇన్సూరెన్స్ లో ఉన్నాయా? ఏం లేవండి. మనకి ఏం రావు. ఓన్లీ ఒకటే మత్స్యకార భరోసా ఒకటే వస్తుంది. ఇంకేం లేదు. మన ఆస్తులు పోయినా, బోట్లు పోయినా, చిన్న చిన్న పడవలు పోయినా, వల్ల పోయినా, లక్షల మీద లక్షలు చేసిన ఆస్తులు పోయిన మనకి ఏమి గవర్నమెంట్ వల్ల మనకి వచ్చిన రూపాయి ఏం లేదు. ఒకటే మత్స్యకార భరోసా ఒకటే. అది కూడా 1 year ఒకసారి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా లేకపోవడం వల్ల వలలు పోయినా బోట్లు పోయినా సరే ఆ ఆస్తి నష్టం అనేది అయితే భరించలేక చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. ఆ ఆస్తి నష్టాలు భరించలేక అప్పులు అయితే చేస్తున్నారు. అప్పులు చేశాక అప్పులు తీర్చుకోవడానికే మా జీవితాలు అయితే అయిపోతున్నాయి. సో ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించారంటే ఆ ఆస్తి నష్టం అనేది గవర్నమెంట్ నుంచి అయితే వస్తది. సో మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తారని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. బాబాయ్, మన ఊర్లో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయా? ఏం లేవన్నీ. లేని వల్ల మాకు ఇబ్బంది. ఇప్పుడు ఏదో టైంలో కొన్ని కొన్ని టన్నుల మీద సేవలు పడినా మాకు ఏంటంటే కొందరు మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కువ వ్యాపారం లేదు. ఒక 5 ముగ్గురు వస్తారు. వాళ్ళు ఏంటంటే పెద్ద 1000 2,000 కొనుక్కోండి. మిగతా చేపలను మేము వృధా అయిపోతాం. అదేంటి ఎందుకంటే మనకు ఏదో ఉంటే మనం స్టాక్ పెట్టుకోవడానికి ఐస్ తెచ్చుకొని స్టాక్ పెట్టుకుని ఈ రోజు కాకపోతే మరొక రోజు మార్కెట్ పంపించడానికి అవకాశాలు మాకు ఉంటే బాగుంది. కానీ అవి మా ప్రస్తుతానికి ఏం లేవు. అంటే అంటే కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల వేటకెళ్ళి తెచ్చిన చేపల్ని అమ్మడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము తెచ్చే చేపలు ఒక్కొక్కసారి ఎక్కువ తెస్తాము, ఒక్కొక్కసారి తక్కువ తెస్తాం. తక్కువ తెచ్చేటప్పుడు అయితే సాగుకర్లు అయితే తీసుకుంటున్నారు. ఎక్కువ అయ్యేటప్పుడు అనమాట కేజీ 5 రూపాయలు 10 రూపాయలు కూడా కొన్ని రోజులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మాతో ఆడుకుంటున్నారు. మాకు అదే కోల్డ్ స్టోరేజ్ ఉంటే కోల్డ్ స్టోరేజ్ లో ఒక వారమైనా నిల్వ చేసుకోవచ్చు.
తర్వాత మేము గిట్టుబాటు ధరలకు అమ్మగలం. అలాగే సరైన రేట్లు వెళ్తే మాకి అంటే మత్స్యకారులకి మేము చేసిన కష్టానికి మాకు ఫలితం ఉండేలాగా అయితే కనిపిస్తది. సో మా కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేస్తారని మా గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. ఈ రోజు కంబాలరేట్పేట మత్స్యకారుల సమస్యలు అయితే మీరు విన్నారు కదా. సో ఎలా అంటే ఇది ఓన్లీ ఈ ఊర్లో ఉన్న సమస్య కాదు. ఇప్పుడు దాదాపు నేను ఒక 20 గ్రామాలు అయితే విజిట్ చేశాను. సో ప్రతి ఊర్లో అయితే ఇదే సమస్య చెప్తున్నారు. సో ఈ- వీటిపైన వెంటనే గవర్నమెంట్ స్పందించి ఈ సమస్యలకి పరిష్కారం తెలియజేస్తుందని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా అయితే ప్రతి ఒక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోస్ మీరు షేర్ చేయడం వల్ల మా మత్స్యకారుల సమస్యలను అయితే తీర్చే వాళ్ళు అవుతారు. అలాగే నా సైకిల్ రైడ్ నెల్లూరు వరకు అయితే నేను చేస్తున్నాను. సో మీరు ప్రతి ఒక్కరు కోస్టల్ వాయిస్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో చేసి ముందుకు తీసుకువెళ్తారని మిమ్మల్ని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్